వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. నిబంధనల ప్రకారమే టపాకాయల దుకాణాలను ఏర్పాటు చేయాలి. ఫైర్ ఆఫీసర్ సుబ్బరాజు. జీఎస్టీపై ప్రజలు అవగాహన కలిగి ఉండాలి. మున్సిపల్ కమిషనర్ మధుసూదన్ రెడ్డి. ఉచిత కంటి వైద్య శిబిరం వెల్లడించిన లయన్స్ చైర్మన్ డాక్టర్ పి శివ. మహదేవయ్యకు సంఘీభావం తెలిపిన తపాలా శాఖ ఉద్యోగులు. వార్తలోని వివరాలు. జీఎస్టీ 2.0 ద్వారా ధరల తగ్గింపుపై వినియోగదారులు పూర్తి అవగాహన కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. శుక్రవారం చిత్తూరు పట్టణం జ్యోతిరావు పూలే బీసీ భవన్లో కమర్షియల్ ట్యాక్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ ఎగ్జిబిషన్ను జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ నగర మేయర్ అముదాతో కలిసి ప్రారంభించారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ రాజేష్ కుమార్ రెడ్డి, నగరపాలక కమిషనర్ నరసింహప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం సామాన్య మానవుడికి మేలు కలిగేలా జీఎస్టీ 2.0 ద్వారా పన్ను విధానంలో సంచలనాత్మకమైన మార్పులు తీసుకువచ్చిందని తెలిపారు. ఇందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు జిల్లాలో విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నామన్నారు. సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ సందర్భంగా 2 రోజుల ఎగ్జిబిషన్ను ప్రారంభించడం జరిగిందన్నారు. ఎగ్జిబిషన్లో ఎలక్ట్రానిక్ వస్తువులు, కిచెన్, మైక్రో ఇరిగేషన్, చేనేత, ఎల్ఐసి లాంటి ఇతర అంశాలకు సంబంధించి 44 స్టాళ్లను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అన్ని వర్గాల ప్రజలకు ప్రయోజనం కలిగించే విధంగా జీఎస్టీ స్లాబులను ప్రభుత్వం సవరించిందని జిల్లా కలెక్టర్ తెలిపారు. దీనిని ప్రజలంతా సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. వాణిజ్య పనుల శాఖ, ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఏర్పాటు చేసిన 2 రోజుల ప్రదర్శన మరియు విక్రయాలను శుక్రవారం జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. నిబంధనల ప్రకారమే టపాకాయల దుకాణాలను ఏర్పాటు చేసుకోవాలని ఫైర్ ఆఫీసర్ సుబ్బరాజు సూచించారు. రానున్న దీపావళి పండుగ సందర్భంగా నియోజకవర్గంలోని తాత్కాలిక టపాకాయల దుకాణాల వారితో శుక్రవారం పొంగనూరు పట్టణం భగత్ సింగ్ కాలనీలోని అగ్నిమాపక శాఖ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. దుకాణాల వద్ద పాటించాల్సిన నియమ నిబంధనలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. నిబంధనలు అతిక్రమించిన, పరిమితికి మించి టపాకాయలను నిల్వ చేసిన చర్యలు తీసుకోవడంతో పాటు దుకాణాలను సీజ్ చేయడం జరుగుతుందని హెచ్చరించారు. ఈ పొంగనూరు అగ్నిమాపక కేంద్ర పరిధిలో 2025 సంవత్సరం గాను దీపావళి పండుగ సందర్భంగా ఈ 5 ఊర్లకు సంబంధించిన కల్లూరు, సదుము, సోమల, చౌడపల్లి, పొంగనూరు టౌన్ నందు టెంపరవరీ క్రాకర్స్ హోల్డర్స్ అందరూ కూడా వాళ్ళకి ప్రికాషన్స్పై ఈరోజు పొంగనూరు అగ్నిమాపక కేంద్రం నందు వాళ్ళకి సలహాలు, సూచనలు, జాగ్రత్తలు తీసుకునే విధంగా వాళ్ళని సమాయత్తపరిచి అందరికీ కూడా ఈ దీపావళి సందర్భంగా షాపులు పెట్టేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వాళ్ళకి చెప్పడం జరిగింది. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా మొన్న జరిగిన ఒక ఇన్సిడెంటు మన ఆంధ్రప్రదేశ్లో 8 మంది చనిపోయారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని జాగ్రత్తలు తీసుకునే విధంగా వీళ్ళకి ఈరోజు మనము ఆ ప్రికాషన్స్ ఏ విధంగా తీసుకోవాలి, ఏ విధంగా షాపుల దగ్గర ఎట్లా మెయింటైన్ చేయాలి, షాపుకు ఎంత దూరం ఉండాలి, ఇవన్నీ కూడా వీళ్ళకి అందరికీ తెలియజేయడం జరిగింది. కాబట్టి ఈ జాగ్రత్తలు మనం కానీ పాటిస్తే ఎలాంటి ప్రమాదం జరిగేదానికి ఆస్కారం లేదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీని మీద దృష్టి సారించి మనకు ఈ దీపావళి ఈ 2020 సంవత్సరానికి లాస్ట్ 3-4 ఇయర్స్ కూడా మనకు ఎలాంటి సంఘటనలు జరగలేదు. కాబట్టి అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా, అగ్ని ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకునే విధంగా ప్రతి ఒక్క షాప్ యజమాని దీన్ని పాటించాలని మేము ఇచ్చిందే ఈ పాంప్లెట్స్లో
కండిషన్స్ ఖచ్చితంగా పాటించాలని మేము వాళ్ళకి సూచనలు సలహాలు ఇవ్వడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ సంవత్సరం కూడా ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా ఎలాంటి సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రతి ఒక్కరిని ఈ మీటింగ్ నందు వాళ్ళని కోరడం జరిగింది. కాబట్టి ఈ సంవత్సరం కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మంచిగా జరుపుకోవాలని వీళ్ళకి షాప్ యజమానులకు తెలియజేయడం జరిగింది. లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించే ఉచిత కంటి వైద్య శిబిరాన్ని కంటి జబ్బులు ఉన్నవారు సద్వినియోగం చేసుకోవాలని లయన్స్ జిల్లా చైర్మన్ డాక్టర్ పి. శివ విజ్ఞప్తి చేశారు. శుక్రవారం పొంగనూరు పట్టణంలోని సరళ హోమియో హాస్పిటల్లో ఆయన మాట్లాడుతూ ఈ నెల 12వ తేదీన ఆదివారం స్థానిక బిఎంఎస్ క్లబ్ ఆవరణంలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. శిబిరానికి వచ్చేవారు ఆధార్ కార్డ్ మరియు కుటుంబ సభ్యుల సెల్ ఫోన్ నెంబర్ తీసుకుని రావాలన్నారు. వయసుతో నిమిత్తం లేకుండా కంటి సమస్యతో ఇబ్బంది పడుతున్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కేసీటీవీ ద్వారా విజ్ఞప్తి చేశారు. పొంగనూరు పట్టణ ప్రజలకు మరియు కేసీటీవీ ప్రేక్షకులకు నమస్కారం. లయన్స్ క్లబ్ పొంగనూరు నోబుల్ మరియు లయన్స్ ఐ హాస్పిటల్ మదనపల్లి, బిఎంఎస్ క్లబ్ పొంగనూరు వీరి సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 2వ ఆదివారం అంటే 12వ తేదీన ఉచిత నేత్ర చికిత్సా శిబిరం నిర్వహించడం జరుగుతుంది. ఈ నేత్ర చికిత్సా శిబిరంలో అవసరం కంటిలో శుక్లాలు ఉండేటువంటి వాళ్లకు అత్యంత ఆధునికమైన పద్ధతిలో ఐఓఎల్ ఆపరేషన్లు, ఫ్యాకో ఆపరేషన్లు నిర్వహించడం జరుగుతుంది. ఫ్యాకో ఆపరేషన్లు ఎందుకంటే ఫ్యాకో ఆపరేషన్లు ఇంతకుముందు చేయగలిగేటువంటి స్తోమత ఉండేది కాదు. ఇప్పుడు ఆరోగ్యశ్రీ కింద ఈ ఆపరేషన్లు తీసుకోవడం వల్ల ఫ్యాకో ఆపరేషన్లు దాదాపు 20,000 రూపాయలు విలువైనటువంటి ఆపరేషన్లని ఉచితంగా చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఎంప్లాయీస్ హెల్త్ కార్డు కానీ తర్వాత వచ్చి ఆరోగ్యశ్రీ వీటితో ఉండే వాళ్ళందరికీ కూడా ఇవి నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి పొంగనూరు పట్టణ ప్రజలు మరియు పరిసరాల ప్రజలు ఈ నెల 2వ ఆదివారం అంటే 12వ తేదీ జరిగేటువంటి ఈ ఉచిత నేత్ర చికిత్సా శిబిరానికి వచ్చేసి అత్యంత విలువైన ఈ ఆపరేషన్లో చేయించుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను. ఈ క్యాంపుకు వచ్చేటప్పుడు శుభ్రంగా తలస్నానం చేసి వచ్చి మీ వెంట ఆధార్ కార్డు, తర్వాత ఆరోగ్యశ్రీ కార్డు, అదేవిధంగా బ్యాంక్ పాస్బుక్ ఒక జిరాక్స్ కాపీ తెచ్చుకోవాల్సిందిగా కోరుతున్నాను. శుభ్రంగా తలస్నానం చేసి వస్తే మళ్ళీ దాదాపు 15 రోజులు తలస్నానం చేయకూడదు. ఒళ్ళుకు చేసుకోవచ్చు కానీ తలస్నానం మళ్ళీ ఒక 15-20 రోజులు చేయకూడదు. కాబట్టి శుభ్రంగా తలస్నానం చేసి రావాల్సిందిగా కోరుతున్నాను. ఈ శిబిరం బిఎంఎస్ క్లబ్ నందు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నిర్వహించడం జరుగుతుంది. మనుషులను కష్టాల నుంచి గట్టెక్కించేది సంకటహర చతుర్దశి వ్రతం. విఘ్నాలను తొలగించే గణపతికి అత్యంత ప్రీతిపాత్రమైన తిథుల్లో ప్రధానమైంది చతుర్థి. సంకటహర చతుర్దశి పర్వదినం సందర్భంగా శుక్రవారం పొంగనూరులోని గణనాథుని ఆలయాలు భక్తులతో కిక్కిరేశాయి. ఇందులో భాగంగానే స్థానిక సంతగేటు వద్ద ఉన్న శ్రీ కుబేర గణపతి ఆలయంలో స్వామివారికి అర్చకులు గంధం, విభూతితో పాటు పల పంచామృతాలతో అభిషేకించి వివిధ పుష్పాలతో ప్రత్యేకంగా అలంకరించారు. భక్తులు కుబేర గణపతిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. महागणपति आप नमः नमस्कारभुजां समर्पयामि। మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ రీజనల్ కోఆర్డినేటర్ పొంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు పార్టీ శ్రేణులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 11వ తేదీన శనివారం ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జన్మదినం కావడంతో పొంగనూరులోని మున్సిపల్ బస్టాండ్ ఆవరణంలో కేక్ కటింగ్ మరియు అన్నదాన కార్యక్రమం చేపట్టనున్నట్లు బోయకొండ ఆలయ మాజీ డైరెక్టర్ రాజేష్ తెలిపారు.
అలాగే మండల పరిధిలోని పలంనేరు రోడ్డు జైన్ న్యూ టౌన్ సమీపంలో సంబరాలు నిర్వహించి అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర యువజన విభాగపు సంయుక్త కార్యదర్శి చంగారెడ్డి తెలిపారు. పార్టీ కుటుంబ సభ్యులు పెద్దిరెడ్డి అభిమానులు హాజరయ్యి విజయవంతం చేయాలని కోరారు. పుంగనూరు పట్టణంలోని సుబ్బమ్మ చెరువు పరవళ్లు తొక్కుతోంది. పట్టణ దాహార్తి తీర్చే చెరువుల్లో ప్రధానమైంది ఈ చెరువు. నెల రోజులుగా కురుస్తున్న వర్షాలకు నీరు పుష్కలంగా చేరాయి. అయితే రాత్రి కురిసిన భారీ వర్షంతో చెరువు పొంగి ప్రవహిస్తోంది. స్థానికులు చూడటానికి ఉత్సాహంగా చెరువు వద్దకు పరుగులు తీస్తున్నారు. పోస్టాఫీస్ కార్యాలయం ఎదుట శుక్రవారం సాయంత్రం గ్రామీణ తపాలా శాఖ ఉద్యోగులు నిరసన తెలిపారు. ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీ ఎస్ఎస్ మహదేవయ్య జీడీఎస్ సమస్యలపై పోరాటం చేస్తున్న కారణంగా విధుల నుంచి తొలగించిన ప్రభుత్వ నిరంకుశ వైఖరిని ఖండించారు. ఇందులో భాగంగానే మహదేవయ్యకు సంఘీభావం తెలియజేస్తూ నిరసన తెలిపారు. ఆయన్ను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని గ్రామీణ తపాలా ఉద్యోగుల సంఘ పుంగనూరు బ్రాంచ్ అధ్యక్షులు నారాయణ రెడ్డి, కార్యదర్శి వేలూరు సుబ్రహ్మణ్యం డిమాండ్ చేశారు. లేని పక్షంలో నిరసనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో పోస్ట్ మాస్టర్లు నాగరాజు, సిబ్బంది పాల్గొన్నారు. ఆల్ ఇండియా గ్రామీణ బ్యాంకు జనరల్ సెక్రటరీ ఎస్ఎస్ మహదేవ గారిని నిన్నటి రోజు ఉద్యోగుల నుండి రిమూవ్ చేశారు. ఎందుకంటే మాకు రాజ్యాంగం కల్పించిన హక్కులు 2023 డిసెంబర్ 23 తేదీన స్ట్రైక్ చేసేందు వలన అతనిని ఉద్యోగంలో నుండి రిమూవ్ చేశారు. అది మాకు రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు కాబట్టి మేము స్ట్రైక్ చేసిన దానికి అది ప్రభుత్వం వాళ్ళు దీన్ని వాళ్ళు నిరంకుశ వైఖరి నశించి చేయాలని కోరుతున్నాము. వెంటనే మహదేవయ్యని వెంటనే ఉద్యోగం తీసుకోవాలిగా కోరుతున్నాము. ఆల్ ఇండియా మొత్తం మీద ఈరోజు నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాము. ఎస్ఎస్ మహదేవయ్యని సర్వీసులు రిమూవ్ చేసిన మేము పుంగనూరు బ్రాంచ్ సంబంధించిన గ్రామీణ ప్రాంత తపాలా ఉద్యోగులందరూ కూడా మేము సంఘీభావం తెలియజేస్తూ అతనికి సంఘీభావం తెలియజేస్తున్నాము. అతను వెంటనే ఉద్యోగంలోకి తీసుకోవాలని కోరుతున్నాము. పుంగనూరు బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్ వాళ్ళందరూ ఈరోజు దేశవ్యాప్తంగా భారతదేశంలో ఉండేటువంటి 2,75,000 మంది జీడీఎస్ సోదరులైనటువంటి వాళ్ళ నాయకుడు ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీ ఎస్ఎస్ మహదేవయ్య గారిని జీడీఎస్ సోదరుల సమస్యలపైన పోరాడినందుకు 2023లో స్ట్రైక్ చేసినందుకు గాను అతన్ని విధుల నుంచి తప్పించడం జరిగింది. ఈ ఎన్డీఏ ప్రభుత్వం దాని వలన దేశంలో ఉండేటువంటి 2,73,000 మంది ఈరోజు దేశవ్యాప్తంగా కూడా నిరసన కార్యక్రమాన్ని తెలియజేస్తున్నాము. ఖచ్చితంగా అతన్ని విధుల్లోకి తీసుకునేంత వరకు ఈ పోరాటాన్ని ఆగేది లేదని అందరికీ తెలియజేస్తున్నాము. ఈ ప్రభుత్వ నిరంకుశ వైఖరి నశించాలని చెప్పి కూడా ఈ విధంగా అందరికీ తెలియజేస్తున్నాము. ప్రతి ఒక్క జీడీఎస్ సోదరుల యొక్క మద్దతు ఈరోజు ఆల్ ఇండియాలో మహదేవయ్య గారికి ఉంది. అలాగే ప్రతి చోట కూడా ఈ దేశంలో ప్రతి ఎస్ఓ నందు, ప్రతి హెడ్ ఆఫీస్ నందు, ప్రతి సర్కిల్ ఆఫీస్ నందు దేశవ్యాప్తంగా కూడా ఈరోజు నిరసన కార్యక్రమాలు ఆ రోజు నుంచి ఇప్పటి వరకు కంటిన్యూగా జరుగుతున్నాయి. విధుల్లోకి తీసుకునేంత వరకు ఖచ్చితంగా మేము ఈ నిరసన కార్యక్రమాన్ని తెలియజేస్తూనే ఉంటాము. అలా ప్రభుత్వం ఎప్పుడు ఖచ్చితంగా దేశవ్యాప్తంగా సమ్మెకు పిలుపునిచ్చి న్యూఢిల్లీలోనే ధర్నా చేస్తామని కూడా ఈ సభాముఖంగా అందరికీ తెలియజేస్తున్నాము.
పొంగనూరులోని గ్రామ దేవతల ఆలయాల్లో శుక్రవారం సందర్భంగా రాహుకాల పూజలు జరిగాయి. ఉదయం నుంచి అమ్మవార్లను భక్తులు దర్శించుకున్నారు. కేంద్ర ప్రభుత్వం సవరించిన జీఎస్టీ స్లాబ్లు సామాన్యులందరికీ తెలియాలనే ఉద్దేశంతో ఎస్ఆర్ డిష్ మీడియా టీవీ షోరూం వద్ద ఎలక్ట్రానిక్ ఉత్సవ్ కార్యక్రమాన్ని రాజారెడ్డి ఏర్పాటు చేశారు. పొంగనూరు పట్టణం ఎన్టీఆర్ కూడలి చౌడేపల్లి రోడ్డులో వివిధ రకాల ఎలక్ట్రానిక్ వస్తువులు, గృహ ఉపకరణాలు మరియు ద్విచక్ర వాహనాల ప్రదర్శన ఏర్పాటు చేశారు. మున్సిపల్ కమిషనర్ మధుసూదన్ రెడ్డి, పలమనేరు సర్కిల్ జీఎస్టీ డిప్యూటీ అసిస్టెంట్ కమిషనర్ ఉదయ్ కుమార్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. సవరించిన జీఎస్టీపై ప్రజలకు అవగాహన కల్పించి కరపత్రాలను అందజేశారు. అంతకుముందు ఉత్సవ్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జీఎస్టీ స్లాబ్ తగ్గించడం వల్ల వివిధ వర్గాల ప్రజలకు కలిగే లబ్ధిపై అవగాహన కల్పించాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన రాజారెడ్డిని అభినందించారు. 2017 ముందు భారతదేశ వ్యాప్తంగా సుమారు 47 ట్యాక్సులు ప్రతి రాష్ట్రంలోన వివిధ రకాల రూపాల్లో సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ, స్టేట్ డ్యూటీ, స్టేట్ ఎంట్రీ డ్యూటీ, ప్రొఫెషనల్ ట్యాక్సు, ఎంటర్టైన్మెంట్ ట్యాక్సు, ఈ విధంగా సుమారు 47 ట్యాక్సుల విధానము భారతదేశ వ్యాప్తంగా ఉండేది. మన మోడీ ప్రభుత్వం 2017 సంవత్సరంలో సరళతరమైనటువంటి జిఎస్టీ, గూడ్స్ సర్వీస్ ట్యాక్స్ అనే జిఎస్టీని తీసుకురావటం, భారతదేశ వ్యాప్తంగా 4 స్లాబులతో 5%, 12%, 18%, అదేవిధంగా 28%, ఈ విధంగా 4 స్లాబుల్లో భారతదేశ వ్యాప్తంగా సరళీకృతమైనటువంటి జిఎస్టీ విధానాన్ని తీసుకురావడం జరిగింది. ఈ విధానం గత 8 సంవత్సరాలుగా సక్సెస్ఫుల్గా భారతదేశ వ్యాప్తంగా వ్యాపారస్తులకు ఎక్కడ ఏ ఇబ్బంది కలగకుండా అది అధికారులకు సరళమైనటువంటి విధానంలో ఈ యొక్క ట్యాక్స్ విధానం కొనసాగుతుంది. మనకు తెలుసు, గత ఈ సంవత్సరం అమెరికా ట్రంప్ అయితే వారు వివిధ రకాల్లో భారతదేశ వస్తువులపైన 100% సుంకాలు విధించడంతో భారతదేశ వ్యాప్తంగా కొనుగోలు శక్తిని పెంచాలి,
మన మధ్యతరగతి వ్యక్తులకు అందరికీ కూడా వస్తువులు అందుబాటులో ధరలు రావాలని నిర్ణయించినటువంటి కేంద్ర ప్రభుత్వం ఈ గత 22వ తేదీ మన దసరా శుభ సందర్భంగా మోడీ ప్రభుత్వం 2025 22వ తేదీ నుండి 4 స్లాబులు ఉన్నటువంటి జిఎస్టీని 2 స్లాబులకే కుదించి 28% ఉన్నటువంటి స్లాబుని 18%లకు, అదేవిధంగా 12% ఉన్నటువంటి స్లాబుని 5%లకు తగ్గించి సాధారణ మధ్య తరగతికి ఎంతో ఉపయుక్తమైనటువంటి ట్యాక్సీ విధానాన్ని తీసుకురావటం ఎంతో అభినందించదగ్గ విషయం. ఈ విషయాన్ని ప్రజలు అందరికీ కూడా చేరవేయడానికి మన రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, అదేవిధంగా రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ అధికారులు, ఇతర గవర్నమెంట్ ఉన్నతాధికారులు కూడా ప్రతి సందర్భంలో ప్రతి ప్లేస్లో కూడా ప్రజలకు అందరికీ అవగాహన కల్పిస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా ఈరోజు పుంగనూరు పట్టణంలో గోకుల్ సర్కిల్లో ఇక్కడ ఏర్పాటు చేసి ప్రజలకు అందరికీ కూడా తగ్గిన జిఎస్టీ ట్యాక్సులను అన్నీ కూడా ప్రజలకు అవగాహన కల్పించడానికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి పలమనేర్ సర్కిల్ సేల్స్ ట్యాక్స్ వారిని నేను అభినందిస్తూ ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తగ్గిన ధరలను ఉపయోగించుకొని కొనుగోలు చేయవలసిందిగా ప్రజలకు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. నేను పలమనేర్ జిఎస్టీ డిపార్ట్మెంట్ డిప్యూటీ అసిస్టెంట్గా పనిచేస్తున్నాను. ప్రస్తుతము మన కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి సెప్టెంబర్ 22వ తేదీ నుంచి జిఎస్టీ రేట్ ఆఫ్ ట్యాక్స్ను 2 స్లాబుల విధంగా విధించడం ఉంది. అది ఒకటి ఏమంటే 5%, 12%. 25% నుంచి 12% చేసినారు, 12% నుంచి 5%, 0% చేసినారు. ఉదాహరణకి ఈరోజు ఎడ్యుకేషన్ కార్యక్రమం ఏమంటే ఈ సామాన్య గృహిణులకు ఈ ప్రెజర్ కుక్కర్స్ అనేది ఇంతకుముందు రేట్ ఆఫ్ ట్యాక్స్ 28%గా ఉండింది. ఇప్పుడు ప్రజెంట్ రేట్ ఆఫ్ ట్యాక్స్కి 5%తో ఉండింది. అదేవిధంగా వాహనములు, కార్లు అయితేమి, 2 వీలర్స్ అయితేమి 28% ఉండింది. ప్రస్తుతము సెప్టెంబర్ 22వ తేదీ నుంచి కార్లు, మోటార్ వెహికల్స్ రేట్ ఆఫ్ ట్యాక్స్ 18% విధించడం ఉంది. కావున ఈ వస్తువులే కాకుండా అన్ని వస్తువులపైన కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ రేట్ ఆఫ్ ట్యాక్స్, జిఎస్టీ రేట్ ఆఫ్ ట్యాక్స్ను తగ్గించడంలో అందరూ ప్రజలు వినియోగించగా నా మనవి కోరుచున్నాను. నమస్కారం. సంఘమిత్రులు రాష్ట్ర వ్యాప్తంగా తమ న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 1వ తేదీ నుంచి ఆన్లైన్ వర్క్ ఆపేసి పోరాటం చేయడంతో ప్రభుత్వం దిగివచ్చి 3 సంవత్సరాల కాల పరిమితిని రద్దు చేయడం అభినందనీయమని ఏపీ వెలుగు యామినేటర్స్ ఉద్యోగ సంఘ సిఐటియు గౌరవ అధ్యక్షుడు వాడ గంగరాజు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విఓఏలు తమ న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర వ్యాప్తంగా అనేక సంవత్సరాలుగా పోరాటం చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుత ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికారంలోకి వస్తే పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చి ఇప్పటివరకు హామీలు నెరవేర్చకపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 1వ తేదీ నుంచి ఆన్లైన్ వర్క్ పూర్తిగా బంద్ చేయడం జరిగింది. దీంతో దిగివచ్చిన ప్రభుత్వం గత ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రమాదకరమైన 3 సంవత్సరాల కాల పరిమితి సర్కులర్ను రద్దు చేయడం, విఓఏలను తొలగించే హక్కు జనరల్ బాడీలో తీర్మానం చేస్తే తప్ప రాజకీయంగా తొలగించబడదని ఇది ఇవ్వడం అభినందనీయమన్నారు. విఓఏలు రాష్ట్ర వ్యాప్తంగా తమ న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 1 నుంచి ఆన్లైన్ వర్క్ బంద్ చేసి పోరాటం చేసిన సందర్భం ఉంది. అయితే ఈ ప్రస్తుత ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విఓఏల సమస్యలు మేము అధికారంలోకి వస్తే పరిష్కారం చేస్తామని చెప్పి హామీ ఇచ్చి ఇప్పటి వరకు హామీ నెరవేర్చలేదు. దీనికి నిరసనగా సిఐటి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా విఓఏలు పోరాటం చేస్తే ప్రభుత్వం దిగివచ్చి 3 సంవత్సరాల కాల పరిమితి సర్కులర్ రద్దు చేసింది. దీన్ని మేము హర్షం వ్యక్తం చేస్తున్నాం. అదే పద్ధతిలో ఇతర సమస్యలన్నీ కూడా పరిష్కారం చేయాల్సి ఉంది. హెచ్ఆర్ పాలసీ అమలు చేయడంలో కానీ, లేకపోతే వాళ్ళ వేతనాలు పెంచడంలో కానీ ఇలాంటి ప్రధానమైన సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు కూడా ఇదే స్ఫూర్తితో విఓఏలందరూ ఐక్యంగా పోరాటం చేసి సాధించుకోవాల్సి అని చెప్పి సిఐటిగా పిలుపునిస్తున్నాం. భర్త హత్య కేసులో నిందితులైన భార్య, ఆమె ప్రియుడిని పోలీసులు అరెస్టు చేశారు. డిఎస్పీ సాయినాథ్ వివరాల మేరకు చిత్తూరులో ఈ నెల 6వ తేదీన దుర్గగుడి వీధిలో వెంకటేష్ హత్య కేసు సంచలనం కలిగించింది. వెంకటేష్ తన రెండో భార్య తులసి మునియమ్మకు సురేష్ అనే వ్యక్తితో సన్నిహిత సంబంధం ఉన్నట్లు తెలుసుకుని వారించాడు. దీంతో తులసి ప్రియుడితో కలిసి వెంకటేష్ను హత్య చేసినట్లు దర్యాప్తులో తేలింది.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నిబంధనల ప్రకారమే టపాకాయల దుకాణాలను ఏర్పాటు చేయాలి. ఫైర్ ఆఫీసర్ సుబ్బరాజు. జీఎస్టీపై ప్రజలు అవగాహన కలిగి ఉండాలి. మున్సిపల్ కమిషనర్ మధుసూదన్ రెడ్డి. ఉచిత కంటి వైద్య శిబిరం వెల్లడించిన లయన్స్ చైర్మన్ డాక్టర్ పి. శివ. మహదేవయ్యకు సంఘీభావం తెలిపిన తపాలా శాఖ ఉద్యోగులు. తిరిగి కేసులు వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం.